హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. కోట బొమ్మాలి పిఎస్ గత లాస్ట్ ఇయర్ నవంబర్లో అయితే అంటే 2023 నవంబర్లో అయితే థియేటర్లో అయితే విడుదలవడం జరిగింది. సినిమాకి మాత్రం మంచి పేరు వచ్చింది, అలాగే గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్యామిలీతో కూడా చూడడానికి అయితే ట్రై చేయండి, థ్రిల్లర్గా కూడా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కోట బొమ్మాలి మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మొదటిగా ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, మూవీ ఇన్ఫర్మేషన్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సినిమా విషయానికి వస్తే శ్రీకాంత్ గారు, హీరో రాహుల్, శివాని అండ్ వరలక్ష్మి గారు ఇలా నలుగురితోటైతే సినిమా నడుస్తూ ఉంటుంది. వీళ్ళు నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళే. కాకపోతే అన్ఫార్చునేట్లీ శ్రీకాంత్ గారు, హీరోయిన్ అలాగే హీరో వీళ్ళు ముగ్గురు పోలీస్ డిపార్ట్మెంట్ కార్లో వెళ్తూ ఉంటే ఒక అతనికి యాక్సిడెంట్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఆ కేసులో ఇరకకుండా ఎలా తప్పించుకున్నారు, శ్రీకాంత్ గారు ఎంత తెలివిగా ఆలోచించారు, అంతేకాకుండా శివాని గారు హీరో అంటే హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారన్నది మీరు ఇలా తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడక తప్పదు. అంతేకాకుండా శ్రీకాంత్ గారికి ఎంత ఎలివేషన్స్ అయితే ఉంటాయో ఇటు హీరోయిన్ కంటే సైడ్ యాక్టర్గా నటించిన అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్గా నటించిన వరలక్ష్మి గారికి కూడా అంత హైలైట్స్ అయితే సీన్స్ అయితే ఉంటాయి. తను పోలీస్ ఆఫీసర్గా చూపించేటప్పుడు చాలా వైలెన్స్గా చూపిస్తారు. అంతేకాకుండా తను ఎంట్రీ వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి గారిని ఒక మంచి ఒక సీన్స్లో అలాగే ఒక హైలైట్ రోల్లో నటించిందని చెప్పుకోవచ్చు వరలక్ష్మి గారు. అంతేకాకుండా ఈ సినిమా బాగా డిపెండ్ అయి తీసింది ఏంటంటే పొలిటీషియన్. పొలిటీషియన్ తలుచుకుంటే ఎలాంటి బిజినెస్ మ్యాన్ అయినా ఎంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్నైనా తలకిందులో చేయగలరు అనేది ఆ సినిమా స్టోరీ అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక ఓటర్ని పొలిటీషియన్ ఎలా వాడుకుంటారు, తనకు డబ్బులు ఇస్తే ఆ ఓటర్ ఏం చేస్తారు, అంతేకాకుండా కులం అనేది ఎంత బలంగా ఉంటుంది, వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారు అనేది సినిమా కాన్సెప్ట్. ఇప్పుడైతే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. వల్గర్లా అంటూ సీన్స్ అయితే ఏమీ ఉండవు. కాకపోతే శ్రీకాంత్ గారు ఒక 2 to 3 టైమ్స్ మాత్రమే కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ అయితే వాడుతూ ఉంటారు. అది తప్ప సినిమాలో మాత్రం మైనస్ అంటూ ఏమీ ఉండదు. అలాగే వల్గర్ సీన్స్ కూడా ఏమీ ఉండదు. కాకపోతే సినిమాలో కొంచెం మైనస్ అంటే లాగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వీళ్ళ క్యారెక్టర్ రివీల్స్ అవుతుంటే మాత్రం కొంచెం లాగ్ అనిపిస్తుంది. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ దాకా. హాఫ్ అన్ అవర్ తర్వాత మీకైతే సినిమా ఇంట్రెస్టింగ్ అయితే మారిపోతుంది. అంతేకాకుండా శ్రీకాంత్ గారి కోసం ఒక డీజీపీ ఆయన కోసం ఎలివేషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. మన విక్రమార్కుడు సినిమాల్లో రవితేజ గారికి కోసం ఎలాగైతే చెప్తారో అలాగే ఈ శ్రీకాంత్ గారికి కూడా కొంచెం ఎలివేషన్స్ వస్తాయి, అప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాలో హైలైట్స్ అంటే మాత్రం శ్రీకాంత్ గారి కూతురు శ్రీకాంత్ గారిని అర్థం చేసుకోదు. ఈ ఇంటర్వెల్ సమయంలో శ్రీకాంత్ గారు చెప్పే మాటలకి ఏడుపు వస్తుంది. దాని తర్వాత అంటే లాస్ట్ క్లైమాక్స్లో కూడా శ్రీకాంత్ గారు అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అది మీరు సినిమా చూస్తే అయితే థ్రిల్లర్గా ఫీల్ అవుతారు. ఆ సమయంలో కూడా ఆ కూతురికి అలాగే తండ్రికి ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ ఉంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాం. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. మొత్తానికైతే సినిమాలో అయితే ఫైట్స్ అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫైట్స్ అయితే ఉండవు. అంతేకాకుండా లింగిడి సాంగ్ మాత్రమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇంకా మిగతా సాంగ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించవు. కాకపోతే స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరైతే థింక్ చేయలేరు. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అతను తప్పిపోతే ఆ పోలీసు వాళ్ళు ఇతన్ని ఎలా పట్టుకుంటారు, 24 అవర్స్లో పట్టుకుంటేనే ఈ పొలిటికల్ వాళ్ళు ఎలక్షన్లో గెలుస్తారు. దాని కాన్సెప్ట్ అయితే సినిమా అయితే తీశారు. ఒకసారి అయితే ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా కోట బొమ్మాలి పిఎస్ మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా, అలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.